భారత రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఇవాళ అందరూ కూడా కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇవాళ వక్ఫ్ అనేటువంటి దానిపైన దశలవారీగా ఉద్యమం నడిపాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది కేవలం ముస్లింలకు సంబంధించిన అంశమే కాదు. ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ హిందూ సంబంధించినటువంటి వాళ్ళ ఎండోమెంట్ కానీ లేకపోతే ఇతర వాళ్ళ ధర్మ సంస్థలకు సంబంధించిన దాంట్లో ముస్లింలు ఉండగలుగుతారని నేను అంటాను. అందుకని వక్ఫ్ అనేటువంటి దాంట్లో ముస్లింలే ఉంటారు ఇక్కడ. అందుకే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలను తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది వరకు 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడం, అవి వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం నడపడం జరిగింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలు పార్లమెంట్లో రాజ్యసభలో ఏ రకంగా అయితే ఆమోదించబడినాయో అదే పార్లమెంట్లో రాజ్యసభలో ఉపసంహరించుకునేంత వరకు రైతులు పోరాటం చేశారు. ఇవాళ కూడా భారతదేశంలో ముస్లింలు ఈ అంశాన్ని కూడా వెనక్కు తీసుకునేటువంటి వరకు మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ, అదేవిధంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 3వ తారీఖున కలెక్టరేట్ దగ్గర ఇవాళ మెమరాండం సమర్పించేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తాం.